ఒక ఊరిలో రేవతి అనే అమ్మాయి ఉండేది. ఆమె నిత్యం తెల్లటి చీరలో కాలు కింద గజ్జెలు వేసుకుని స్కూల్కి టీచర్గా వెళ్లేది. ఆమె హాయిగా నడిచే సమయంలో వచ్చే గజ్జెల శబ్దం గ్రామంలో అందరికీ తెలిసినది. ఆ ఊరిలోనే ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. అతడు గజుల శబ్దం వినగానే కిటికీ వెంట నెమ్మదిగా చూసేవాడు, కాని ఏమీ చెప్పే ధైర్యం ఉండేది కాదు. ఏం చెప్పాలో తెలీదు కాని రోజూ ఆమె కోసం ఎదురు చూసేవాడు. ఒక రోజు వర్షం బాగా పడింది. రేవతి స్కూల్ నుండి తిరిగి వస్తూ జారి పడింది. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉండగా ఆదిత్య మౌనంగా ఆపురుగా వచ్చి ఆమెను తడినవలతో ఒత్తగా పట్టుకొని లేపాడు. రేవతి, నీకు నా గజ్జెల శబ్దం వినిపించకపోతే ఏం చేస్తావు? ఆదిత్య నవ్వుతూ, అది నాకు కవితలా ఉంది. ప్రతిరోజూ అదే నా ఉదయం. ఆ మాట విని రేవతి కనురెప్పల మధ్య నవ్వింది. ఆ రోజు మొదలై ప్రతిరోజు ఇద్దరూ కలిసి నడక ప్రారంభించారు. ఇద్దరి మధ్య ఆ గజ్జెల శబ్దం ప్రేమకు గుర్తుగా మారింది. మెరుస్తున్న హృదయం నీతి, లవ్ మెసేజ్ ప్రేమ మాటల్లో కాకపోయినా గజ్జెల శబ్దంలో కూడా వ్యక్తమవుతుంది. ప్రేమ ఎప్పుడూ మౌనంగా మొదలవుతుంది, హృదయాలతో సాగుతుంది.